ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి 17th వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కృష్ణ నాయక్ మరి మనతోటి ఉన్నాడు. మరి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతున్నారా పార్టీకి, లేకపోతే కృష్ణ నాయక్ నమ్ముతున్నారా? ఎందుకు ఓటేయాలి కృష్ణ నాయక్ అంటే ఏం చెప్తారని మాటలు. కృష్ణ నాయక్ నమస్కారం. నమస్తే. చిన్న ఏజ్లో బీఫామ్ తెచ్చుకున్నావు, థ్యాంక్స్ అన్న. ఎట్లా అనిపించింది? అంటే రాజకీయం అనేది అర్థమవుతుందన్న, మనం ఏం చేయాలి అని అంటే యూత్ వచ్చినాక మనకు ఒక అవకాశం ఇచ్చింది పార్టీ కోసం ఏం చేద్దాం, పార్టీ నమ్మిన వ్యక్తుల కోసం ఏం చేద్దాం. నన్ను అనుకుంటూ అందరు 3 కాలనీలు ఒకటి కాదు, మనం 1575 మంది నన్ను నమ్ముతారు అనేది నాకు నమ్మకం వచ్చిందన్న. ఎందుకంటే వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చేయాలి. నాకు ముందు ఒకటే అన్న, మా కాలనీ లేబర్ కాలనీ, వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చేయాలి. ఏదైనా ఒకటి అంటే 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి వచ్చి సపోర్ట్ కాదు. వాళ్ళకు ఏమైనా హాస్పిటల్ అవసరం ఉంది, అర్జెంట్ 5-6 లక్షలు 10 లక్షలు కావాలి, అప్పుడు నేను ఇవ్వగలుగుతున్నా, ఇవ్వలేను. అందుకు అదొక భాగం అయితే ఇప్పుడు నీకు బీఫామ్ ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం సర్వీస్ చేసినావు అని ఇచ్చింది? కష్టపడ్డామన్న అప్పట్లో అంతా. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం మంచి సేవలలో పోతాం అనమాట. ఒకరికి మంచి చేయాలి, మన దగ్గర రూపాయి ఉన్నా ప్రతి ఒక్కరికి నా అనుకుంటూ ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేసుకుంటా కాబట్టి నన్ను నమ్మిందన్న. అంటే మీ స్వార్థం కోసం పార్టీలో పనిచేశారా, లేకపోతే మీరు మీరు బై బర్త్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? బై బర్త్ నుంచి అన్న. అంటే ఏం నచ్చింది కాంగ్రెస్ పార్టీ పాలసీ? ఎందుకంటే ఒక వ్యక్తిని హీనంగా చూడాలన్నమాట. అందరు నా వాళ్ళే అంటారు, అదొక్కటి బాగా నస్తుంది అన్న. ఎందుకంటే పరాయి వాళ్ళు ఆ వాళ్ళు ఈ వాళ్ళు ఉండదు. పార్టీ అనేది ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా భావిస్తుంది. అందుకే అది అంత ఇష్టం అన్నది. అంటే పార్టీ మారిన చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు మీ ద్వారా? ఏం లేనా, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్కైనా కిందికైనా పైకైనా వాళ్ళందరినీ గౌరవిస్తేనే మన పార్టీ గట్టిగా ఉంటుంది అన్న. అదొక్కటి అన్నలాగా చెప్పగలుగుతాం. అంటే పార్టీ మారిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు గెలుస్తావు, రేపు పొద్దుగల మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు మారొద్దన్న. మార్పులు అనేది ఇప్పుడు నువ్వు పార్టీని నమ్మి ఇంకో పార్టీ అడిగేసినావు అంటే ఆ పార్టీని వదులుకోవద్దు. వదులుకోకుండా గట్టిగా పనిచేస్తేనే మనకంటూ వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా గెలుపు ఓటములో సహజం, నువ్వు సెకండరీ అది. కానీ నువ్వు పార్టీ కోసం ఉంటే నీకు పార్టీ ఎప్పుడైనా సరే ఒక స్థాయిలో వస్తుంది అన్న ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది 420 హామీలని, మరి దాని ధీటుగా మీరు ఏం సమాధానం చెప్తారు మరి? అన్న నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అద్దులం బంగారం ఇస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నేను ఉచిత హామీలు ఏమి ఇయ్య. నా వార్డు కోసం నేనేం చేస్తా. ఇప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్ అయ్యింది, లేకుంటే ఒక బాధలు తగిలినాయి, దెబ్బలు, లేకుంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకుంటే సడన్గా ఏమైనా అయ్యింది, వాళ్ళకి 5-6 లక్షలు కావాలి. మనం అప్పట్లో చేయలేం. అందుకే వాళ్ళకు పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ నా తరపు నుంచి ప్రతి ఇంటికి చేపిస్తున్నా. చేపించి వాళ్ళకు ఏమన్నా నేనున్న పీరియడ్లు ఖచ్చితంగా నేనే కట్టుకుంటా, నేనే వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకి ఏదైనా సమస్యలు హాస్పిటల్ వరకు వాళ్ళకి ఏమైనా నేనే చేస్తాను. ఇప్పటి వరకు అసలు సర్వీస్ చేశారా? వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మీరు ఖచ్చితంగా హాస్పిటల్ సర్వీసే కానీ చేసినాను, చాలా చేసిన. అందుకే మనం అంటే జనాలకు కొంచెం ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చాలా ఎవరికైనా ఆపద ఉందంటే ఖచ్చితంగా మనం ఆదుకునే గుణం కాబట్టి మనకు అవకాశం ఇచ్చిందన్న. అంటే ఎట్లా ఆదుకున్నారు మీరు? డబ్బు పరంగా ఆదుకున్నారా, లేకపోతే మాట పరంగా? డబ్బు పరంగా కానీ వాళ్ళకి ఏ సాయం అయినా సరే, ఏమైనా పని ఉంది లేకుంటే ఏమైనా చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ముందలుండి నా ఎంబడి ఒక అన్న ఉంటాడు. అంటే డివిఆర్ అన్న కానీ, అంటే వెంకటరెడ్డి అన్న, నువ్వు ఏ టైంలో ఆగిరెడ్డి అన్న, ఏ టైంలో ఫోన్ చేసినా 12 గంటలకు ఫోన్ చేసినా ఏమైంది ఏం సమస్య అని చెప్పి ముందలు ఉంటారు అనమాట. ముందలు ఉండి వాళ్ళకి ఏం చేయాలన్నా నా ఎంటకి నా దగ్గర రూపాయి లేకున్నా తీసుకోబావు, వాళ్ళకి చేయండి అని చెప్పి ధైర్యం ఇచ్చే లీడర్స్ కాబట్టి నడుస్తుంది. అంటే పైసా బలమా మీకు మాట బలం? మాట బలం అన్న. మన దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ మాట బలం గట్టిగా ఉంటుంది. ఓకే, మీ వెనక డివిఆర్ ఉండడం అనేది ఒక ధీమనా? అంతే అన్న. రేపు గెలుపు కోసం అదే బ్రాండ్ తోటి మీరు ప్రజలకు వెళ్తారా? ఖచ్చితంగా అన్న. అన్న చైర్మన్ అయితే ఇంకా చాలా మంచి చేయవచ్చు అన్న. ఇప్పుడు మన వార్డులో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి అన్న దగ్గర నేను గట్టిగా పోయి అడగగలుగుతా. అన్న నీకోసం చేస్తున్నా, ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చినావు, నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. నేను ఉన్న 5 సంవత్సరాలలో చరిత్రలు నిలిచిపోవాలన్నా, ఎలా ఉన్న కాలనీ ఎలా అయిందని చెప్పి 10 మంది చెప్పుకోవాలని చెప్పి ఖచ్చితంగా అడుగుతాను గట్టిగా. అసలు కాంగ్రెస్ పార్టీకి నమ్ముతున్నారా జనాలు? నమ్ముతున్నా 200%. నమ్మకుంటే ఇప్పుడు అయినా ఎలక్షన్లల్లా, మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి, ఇప్పుడు 80% 90% ఓన్లీ కాంగ్రెస్ వచ్చిందన్న ఖచ్చితంగా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ పైన? మీరున్న రోజులు పథకాలే తప్ప జనాలను చూడలేరు. మీరు జనాలను చూసినట్టే ఇప్పుడు ప్రతి ఒక్క పథకాలు ఇచ్చి మనుషులు స్తోమర్థనం చేయొద్దన్న. అందరికి కష్టపడే తత్వం ఉండదు.
నువ్వు పథకాలు ఇచ్చి నువ్వు అందరు సుమతనం చేస్తే వేస్ట్ కదా. నువ్వు చేసేది దిమాగ్తో చేస్తే అలా ఉంటుంది అది. ఖచ్చితంగా వీళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టే నువ్వు ఎక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడొచ్చింది అనేది అర్థం చేసుకోవాలి నాకు అదొకటి. మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తెలివితేటలతోటి మీరేం సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి బాటలో ఏ విధంగా నడిపిస్తారు మరి? ఖచ్చితంగా ఇప్పుడు మా కాలనీ భగత్ సింగ్ కాలనీ, సిపిఐ కాలనీ, రంగారెడ్డి కాలనీలో రోడ్ సమస్యలు చాలా ఉన్నాయండి. మన లక్ష్యం ఫస్ట్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక్కటి మనం మాటిస్తాను, నేను ఉన్న పీరియడ్లలో అన్నోళ్ళది ఏమైనా కాలు మొక్తనా ఏం చేసినా ఖచ్చితంగా వాళ్ళకి ఆ సమస్య మనం 200% తీరుస్తా. మళ్ళీ ఇంకోటి యువత, యువత చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళు ఉత్తగా 6 నుంచి 7 నెలల వరకు వచ్చిన తర్వాత ఉత్తగా అక్కడిక్కడ తిరగకుండా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఓ బుక్స్ కానీ ఏమైనా పెట్టించి వాళ్ళందరికీ ఒక చిన్న మోటివేషన్ లెక్క వాళ్ళు చూస్తే వాళ్ళకి ఉంటుంది కదా, జర నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ రిలాక్స్ కోసం కానీ అక్కడిక్కడ తిరిగి వేస్ట్ చేసుకోకుండా అదొకటి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎట్లా ఆలోచన చేస్తారు? ఎంప్లాయ్మెంట్ విషయంలో మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పర్సన్ ఎవరైతే ఉంటారో నాతోనైనంత వరకు అన్నా పెద్దోళ్ళ దాకా సరే పోయి వాళ్ళ కోసం అడగడానికి ట్రై చేస్తాను 200%. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నా అంతు సాయం ఖచ్చితంగా చేస్తాను. మీరు ఏమని ఏ హామీతోటి మీరు ఓటు అడుగుతున్నారు? మీకు ఏ అర్హత ఉందని మీరు ఓటు అడుగుతున్నారు? ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? అదే అన్న, నేను ఒక్కటే మాట అన్న, నేను ఒక మధ్యతరగతి కూడా కాదు, పేదోని. ఒక టైంలో అన్నం కూడా లేదు మాకు. చెడ్డీలకు పుక్కలు పడుతుండే. అంటే ఆ ఇంట్లో పెరిగిన కాబట్టి ఆ లేబర్ కాలనీలు కాబట్టి నాకు తెలిసిన ప్రతి ఒక్కటి సమస్య. ఎందుకంటే నేను ఆడికేని వచ్చిన కాబట్టి ఒక్కొక్క రూపాయి కోసం కానీ ఆ తిరిగిన ప్లస్ కోసం కానీ ప్రతి ఒక్క వ్యక్తి కోసం కానీ నాకు మొత్తం తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఏం చేయాలి అనే నాకు మైండ్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం పోరాడదామని చెప్పే ఇంట్లోకి దీనన్న. ఓకే, అంటే మీరు రాజకీయం మీ స్వార్థం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే మీరు పోరాడతామని చెప్పేసి మీరు చెప్తాను అంతే. అంటే ఏ అవినీతి లేకుండా ఉండబోతారా శ్రీకాంత్ గారు? ఖచ్చితంగా నేను రియల్ చెప్తున్నా, మేము ఇద్దరం అన్నదమ్ములు. మా తమ్ముడు చచ్చిపోయిన అన్నమాట. నా లక్ష్యం ఏంటంటే వచ్చేటప్పుడు ఒక్కరినే వచ్చిన, పోయేటప్పుడు 1575 మంది ప్రేమ సంపాదించుకుని వాళ్ళని. నేను ఒకవేళ నాకు ఏమన్నా అయితే వాళ్ళందరూ ఇట్లా గల్ల ఎగిరేసుకొని ఒక పోరాడు ఉండే మా కోసం పని చేసి అని చెప్పి గొప్పగా చెప్పుకోవాలన్న. నా లక్ష్యం అదే అన్న. మనం సంపాదించాలి అది చేయాలి ఏం లేదు. వాళ్ళ నోట్లల్లో ప్రతి ఇంట్లో నా పేరే రావాలి తప్ప వేరే పేరు ఉండదు. అంటే మీకు ఆస్తులు అంతస్తులు సంపాదించాలన్న ఆలోచన మీకు లేదా? అస్సలు లేదు, అసలు అవసరం కూడా లేదన్న. నమ్ముతారా? దేవుడు ఇచ్చినంత వరకే మనం ఉన్నది. మనం మన షాప్ ఉండదు చిన్నది, నాకు వచ్చిన 10 రూపాయలు అయితే దానిలో కష్టపడి నేనే తింటాను. అంతకుమించి నాకు దాంట్లో అవసరం లేదు. అందులో వచ్చింది కూడా వీళ్ళ కోసం పెట్టిన కూడా రెడీ అన్నాను. ఓకే, నా ప్రజల కోసం. కృష్ణ గారు ఈ మాట అంటున్నారు, ప్రజలు నమ్ముతారా? నమ్మేటట్టు నేను చేస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ముందరలో ఉన్నా కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇస్తారని గట్టిగా నవ్వుతున్నా సార్. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరి బాధలు అనేది మనకు తెలుసు. పెద్దోళ్ళు ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు వాల్యూ తెలియదు. ఓకే, వాళ్ళు ఏంటంటే పెద్దోళ్ళు డైరెక్ట్ వచ్చి కూర్చొని డాడీల నుంచి కానీ పెద్దోళ్ళ నుంచి కానీ డైరెక్ట్ సీట్లు తెచ్చుకొని కూర్చొని సమస్యలు తెలివాయి. ఓన్లీ 5 సంవత్సరాలలో ఫస్ట్ 10 రోజులు వచ్చి తర్వాత 5 సంవత్సరాల తర్వాత వస్తుంటే కాదు. వాళ్ళ సమస్యలు నెలకు పోయి చూస్తావా, 10 రోజులకు పోయి చూస్తావా, దగ్గరుండి కనుక్కొని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా, లేకుంటే లైట్ సమస్యలు ఉన్నాయా, అమ్మాయి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి గట్టిగా అడేటోడే లీడర్. ఇదైతే 200% నేను నమ్ముతా. అందుకే నేను కూడా మస్తు సేవ చేసుకున్న పాటల కోసం. ఒక టైంలో సీసలు మోసినాం, అన్ని చేసినాం, చేసినాం, అన్ని చేసినాం. అందుకే మనకంటూ ఒక్క అవకాశం వచ్చింది. మీరు నమ్మి నాకు ఒక్క పారి సీట్ ఇస్తే ఖచ్చితంగా నేనేందో చూపెడతాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తా. అది కూడా ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల తర్వాత ఇస్తా, ఇప్పుడు కూడా కాదు. తీసుకొని మీకు అవన్నీ చూపెట్టుకొని అన్న నా పీరియడ్లో గివి అయినాయి అని చెప్పి రుబాబుగా కళ్ళు ఎగిరేసుకొని మీ మొదలు చెప్తాను. అంటే యూత్ను మీరు వాడుకుంటారా, వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా? ఉపాధి 200% కల్పిస్తాను. నా లక్ష్యం కూడా అదే. ప్రతి ఒక్కరూ ఉత్తగా ఉండకుండా వాళ్ళ కోసం ఏదైనా 100% చేయడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీ వచ్చింది కాబట్టి అందులో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు పైకి కూడా ఏమున్నా కానీ ఎమ్మెల్యే గారితో లేకుంటే మంగళబార తాతతో కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడి, ఇప్పుడు వెంకటరెడ్డి అని కానీ ఆగిరెడ్డి అని కానీ వాళ్ళతో అందరితో మాట్లాడి ఖచ్చితంగా యువత కోసం కానీ వాళ్ళకు ప్రతి ఒక్క కోసం ఏదైనా చేయాలని ఫిక్స్ అయిపోయినాను. కానీ ఇప్పటివరకు ఏమన్నా సోషల్ యాక్టివిటీ మీ వార్డుకు సంబంధించిన వాడు కావచ్చు, యూత్ కావచ్చు, ఏమన్నా సర్వీస్ చేసారా? సర్వీస్ అంటే ఇప్పుడు మా యూత్లో అనేది ఉంటారు కదా, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా మేము ఎంటుంటామన్నా, ఎంటుండి నడిపిస్తాం అన్నమాట.
ఇప్పుడు ఇంటి ప్రాబ్లమ్స్ కానీ మన దగ్గర అనేది లేబర్ కాబట్టి హాస్పిటల్ పరంగా ఏం ఉండదు అనమాట. మనతో అయినంత వరకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నా దగ్గర ఎంతున్నా వాళ్ళకి కొట్టేస్తాను అనమాట. అంటే చేసి అటువంటి సర్వీస్ చేస్తారా? చేసినాను. ఉంటారా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఎప్పుడు ఫోన్ చేసినా లేపే గుణం నా అన్న, పక్క కొత్త గుణం కాదు నాది. 200% ఎప్పుడు కాల్ చేసినా మీరు నైట్ 2 గంటలకు ఫోన్ చేయండి, 1 గంటలకు ఫోన్ చేయండి, ఒకటే ఇంకో 2 రింగ్లకు లేపుతా. ఎందుకంటే మనకు కష్టపడతాం కాబట్టి. మనం లేచేది 4 గంటలకు లేస్తాం, మళ్ళీ పొద్దుగా 12 గంటలకు పోతాం షాప్ కాడికి వెళ్ళి. మనకు తెలుసు ఎవరికి ఒక్క నెగ్లెక్ట్ చేసినా మాకు ఫోన్ లేపకుండా నెగ్లెక్ట్ చేస్తానా ఒక సమయంలో ఒకరు ఆపదలు ఉంటారు. ఖచ్చితంగా మన గుణం అనేది లేపితేనే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా 200% మనం లేపాలి. అది లీడర్ లక్ష్యం. ఇప్పుడు ఒక లీడర్ అయినావని చెప్పి నువ్వు సపోర్ట్ దాకా సరే ఓటున్న రోజులు నేను వాడుకొని ఇప్పుడు నేనే ఫోన్ చేస్తాను అందరికి, అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు లేపకుండా నేను నా స్వార్థం కోసం ఎందుకు అని చెప్పి పక్కకు సైడ్ బటన్ వస్తే అది న్యాయం కాదు. ఎంతమంది లేరు ఇప్పుడు అట్లాగే సీట్ ఎక్కినాక ఫోన్ సైలెంట్ పెట్టేవాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఏం చెప్తారు మరి మీ ద్వారా? అదే చెప్తున్నా, నిన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరూ నీకు దేవుళ్ళతో సమానం. నీకు అవకాశం ఇచ్చింది, అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. నీ లక్ష్యం ఏంది? మంది గురించి నేను చెప్పాను, నా కోసం మారని చెప్తా. నన్ను నమ్మి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ఒక్కటే మాట చెప్తా, నువ్వు మధ్యరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా నేను లేపుతా. ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే ఒకటే చెప్తా, నిన్ను నమ్మిన కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. నీ స్వార్థం కోసం చేస్తే ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా అవకాశం వస్తుంది. అప్పుడు ఈ గల్లీ కాకుండా 17వ వార్డు కాకుండా ఏ వార్డులో వచ్చినా 17వ వార్డు మొత్తం నీ కోసం వాడు నిలబడాలి. ఓకే, అది అట్లా అంటే మొత్తానికైతే ఏ వార్డులో నిలబడినా కృష్ణ పేరు అనేది రావాలి. ఈ 18 వార్డు నుంచి ఇంకో వార్డుకు పోయినా గెలిచే సత్తా మీకు ఉండాలి. అంతే, అదే మీ ట్యాగ్. అంతే అంతా పూర్తి మీరు డెప్త్ గా మీరు కష్టపడి ఫిక్స్ అయిపోయారు. ఓకే, మరి ఇప్పుడు విద్య కోసము ఇప్పుడు ఏదైతే మీది లేబర్ ఏరియా, అందరూ కార్పొరేట్ స్థాయిలో చదువుకున్నటువంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు, ఫీజుల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు చేసి కూడా కొంచెం ప్యాషన్గా చదివిపిస్తున్నారు. మరి వాళ్ళకు విద్య పట్ల మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తారు? మరి వారికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ స్కూల్లో చదివించేటువంటి స్తోమత కల్పిస్తారా? ఖచ్చితంగా. ఇదిగో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా, నేను పాస్ కాలే, నేను కూడా పాస్ అయినా, 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ కూడా పాస్ అయినా. ఏంటంటన్నా మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ అప్పట్లెక్క లేదు, ఇప్పుడు చాలా మారింది. ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా ఫుల్ ఎడ్యుకేటెడ్ సార్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఒక్కొక్కసారి ఎంచుకోవాలంటే చాలా కష్టపడి వాళ్ళు ఎంత ర్యాంకులు కొడితేనే వాళ్ళకి టీచర్ జాబ్ వస్తుంది తప్ప ఉత్తగా రాదు. నాడే జోక్ అది. నువ్వు వీళ్ళకన్నా నువ్వు ఇంటర్ చదివిన వాళ్ళు ఏబిసిడీలు చెప్తారు ప్రైవేట్లలో. ఒక్కపారి గమనించాలి. ఎందుకంటే ఆ స్కూల్లో కానీ మా లేబర్ ఉన్న వాళ్ళ బుక్స్ పరంగా కానీ వాళ్ళ కే పరంగా కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళకి నేను దగ్గర ఉండి దొలుకోపోయి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గర ఏం లేకపోతే నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకుపోయి అలా చదివించే బాధ్యత నాన్న. ఇది నేను 200% చెప్తా. ఇంకోటన్నా ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ చాలా మంచి ఉంటుంది. ఎందుకంటే 10 మంది అర్థమవుతుంది. ప్రైవేట్లో ఏబిసిడి అంతే, ఈడ నీకు జనం గురించి తెలుస్తుంది, నీ పక్కన వాళ్ళ గురించి తెలుస్తుంది. అలా నీకు ప్రైవేట్లో చదివేటోళ్ళకి నీకు ఏం జనరల్ తప్ప నీకు ఏం తెలియదు అన్న. నువ్వు బయటికి వస్తే 10 మంది కూడా నీకు ఎవరు గుర్తుపట్టవు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంకోటి ఏంది, ప్రైవేట్ కూడా అది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, తెలుగు మీడియం ఒకటే లేదు. అందులో ఇంగ్లీష్ నేర్పుతారు, ఇంట్లో కూడా ఇంగ్లీష్ నేర్పుతారు. మనం ఆలోచించుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితంగా ఫుల్ ఎడ్యుకేటెడ్ అన్న. మా తమ్ముడు వాళ్ళ పాప కూడా చదువుకుంటుంది. అలానే ఎంత మంచిగా మాట్లాడతా అంటే అంత క్యూట్గా మాట్లాడతాం. వల్ల అంటే మీ ఫ్యామిలీ ఇప్పుడు మీకు మీ బాబు కానీ మీ పాప కానీ గవర్నమెంట్ సెక్టర్లో వేస్తారంటారు? ఖచ్చితంగా అన్న, 200%. వాళ్ళకి వాల్యూ తెలవాలి. ఎందుకంటే మేము కూడా ఆడికి వచ్చినాం కాబట్టి వాళ్ళ లేక మా పెద్ద పోగలు పోయి అదే పైసలు పెడితే అందులో ఇంకో 100 మంది చదువుతారన్న. ఆ ఫీజులు పెడితే నా కొడుకు కానీ నా బిడ్డకు కానీ పెట్టే పైసలు పెడితే ఆ స్కూల్లో ఇంకో 100 మంది చదువుతారు. బుక్స్ కానీ వాళ్ళ నుంచే ఖచ్చితంగా నమ్మకం ఉండాలన్న. గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఎందుకంటే విద్య అనేది మన ఇంటికాడ మనం ఎంత నేర్పుతామో ఆడ టీచర్స్ కూడా అంతే నేర్పుతారు. మన తప్పు కాదు అది. మనం అనేది ఇప్పుడు ఆడ చెప్పిన తర్వాత మనం కూడా కొంచెం వాళ్ళ పైన దృష్టి పెడితే ఒక 1 అవర్ నువ్వు ఎంత జాబ్ చేసినా కానీ ఒక 1 అవర్ పిల్లల కోసం టైం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ 1 అవుతారు అన్న. ఓకే, ఇప్పుడు కృష్ణ గారు మీకు ఓటేసిన వాళ్ళకి న్యాయం చేస్తారా, లేకపోతే వార్డు ఉన్న వాళ్ళకి అందరికీ సమన్వయం ఒక పారదర్శకంగా న్యాయం చేస్తారా? 1575 మంది ఓటేయని వేయకపోనన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా మనసులే అంతే. అదే ట్యాగ్ ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు వేయకపోని నా గురించి ఎంతనన్నా బ్యాడ్గా మాట్లాడుకొని వ్యతిరేకంగా మాట్లాడుకొని ఏదైనా మాట్లాడుకొని ఆడ వేసినప్పుడు కూడా గీ పూరని దగ్గర మేము చేయాలా అనుకున్నా ఓకే అన్న. వాళ్ళ కోసం
ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళందరి కోసం నేను కష్టపడతాను, ప్రతి ఒక్కరి కోసం ఏడున్నా. మొత్తం మీద చిన్న ఏజ్లో అవకాశం వచ్చింది కాబట్టి కౌన్సిలర్గా మీరు ప్రజలకు సర్వీస్ చేస్తే 100% మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఖచ్చితంగా మీకు ప్రజలు ఎట్లయితే నమ్మినరో కరప్టెడ్ దిశగా కృష్ణ గారు అడుగులు వేస్తారా అని క్వశ్చన్ వేస్తే మీరేం చెప్తారు? ఖచ్చితంగా అదే చెప్తానన్నా. నేను అనేది చిన్న స్థాయికి వచ్చినాం అనమాట. మనం ఒక టైంలో అన్నం లేకున్నా కానీ పక్కల దగ్గర అడుక్కొని తిన్న స్థాయికి వచ్చినాం మనం. అందుకు కాబట్టి మనకు తెలుసు మన కాలనీకి వచ్చే ప్రతి రూపాయి మీకు లెక్క చూపెట్టి కూడా మనం పెడతాం. అది నమ్మకం ఇస్తున్నా, ఎందుకంటే నాకు అవసరం లేదు పైసలు. నాటే జోక్ అన్న వచ్చేటప్పుడు ఒక్కనే వచ్చిన, పోయేటప్పుడు ఒక్కనే పోతా. ఈ పైసలు బొయ్సలు అనేది ఎవ్వరికి రాదు, వేస్ట్ అన్న. అసలు నువ్వే సరే అన్న, ఇప్పుడు 100 కోట్లు ఉన్నవాడు వాడిని మన జాగాలు కూడా ఎవడు పెట్టాడు, అదే బొద్దల గడ్డలు పెట్టాలి. ఇప్పుడు కాలుస్తే అన్న ఒక్క మాట క్లారిటీ చెప్తానా, నువ్వు ఎంత సంపాదించినా నీ కేసే చొక్కు ఉంటుందా? నీ సొంత పైసలతో రూపాయి కూడా వేయడు. ఆ పాలోడన్నా వాడన్నా లేకపోతే మీ అక్కనన్నా చెల్లెలన్నా వేయాలి తప్ప నీ సొంతగా నీ బట్ట కూడా నువ్వు వేసుకోను వాళ్ళకు బొద్దలకు. ఇదైతే రియల్ చెప్తా. నీ ఎంబడి ఒక్క రూపాయి రాదన్నా, ఒక్కటే ఒక మంచి మా మనసు తప్ప 10 మందిలోన నువ్వంటే అరే పోయేటప్పుడు మంచిగా ఉండరా అని చెప్పి ఒక పేరు తప్ప గీడ నీ అమ్మ ఎందుకు గెలిపించుకున్నావు రా ఉత్తగా, నీ అమ్మ ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, మా కాళ్ళకి కోసం అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని గప్పాల కొట్టకుండా డైరెక్ట్ వాళ్ళ కోసం కష్టపడితే ఒక పోరాడు ఉండే వాళ్ళ కోసం మంచి చేసిండు అని చెప్పి 10 మందికి చెప్పుకోవాలన్న, అది మన లక్ష్యం. ఇప్పుడు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్కు తర్వాత మీకు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు సోషల్ యాక్టివిటీ కిందనే మీకు ఓటేస్తారా లేకపోతే మీరు డబ్బు పరంగా ఓటుకుంటారా? మనం సోషల్ యాక్టివిటీ అన్న, మనతో సహాయమైనంత వరకు ప్రతి ఒక్కరు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నీట్గా. ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికాడ కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గిదమ్మా పరిస్థితి గిది. మన ఎంబడి అన్నుండు ఎవరు సమతా వెంకటరెడ్డి అన్నగారు కాబట్టి చైర్మన్ అయితే నేను దగ్గరుండి మీకు దొలుకోతా, మీకు పింఛన్ కానీ ఎవరైనా పింఛన్ లేకపోతే ఇల్లులు కానీ మీ దగ్గర జాగుందా చెప్పండి, నేనే దగ్గరుండి 5 లక్షలు నేను ఇప్పిస్తా దగ్గరుండి అని చెప్పి ధైర్యం ఇస్తున్నాను నేనైతే. ఓకే, మీరు ఇప్పుడు ఒక కరప్టెడ్ ఉండకూడదు నాయకుడు అనేది మీరు చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికలలో ఖర్చు పెట్టవలసిన డబ్బు ఏదైతుందో మీకు రికవరీ కావాలంటే మీరు ఏం చేయాలి? లీడర్ మనకు అవసరం లేదన్న, రికవరీ కోసం నాకు అవసరం లేదు. నేను ప్రజల కోసం పెడుతున్నా. నేను మళ్ళీ అదే ఇప్పుడు నేను వచ్చింది 0Kని మళ్ళీ 0Kని స్టార్ట్ చేస్తా. ఓకే, మళ్ళీ మొదటికే చేస్తా. మన కష్టపడే తత్వం ఉంది అన్న, కష్టపడదాం మనకు పని వస్తుంది. పని వచ్చినప్పుడు మన పని మీద డిపెండ్ కావాలి. మన ప్రజల కోసం మనకు వచ్చే దాన్ని మొత్తం ప్రజల కోసం చేద్దామన్న. సార్ నేను చెప్తున్నా కదా, మా షాప్ కాడ కూర్చొని 200 సంపాదించినా మనశ్శాంతిగా ఉంటాం. మనకు కరప్షన్ మనకు అవసరం లేదు. మందిని అయితే ముంచదలుచుకోలేదు. ఖచ్చితంగా ఇది మనం మాటిస్తాను. మొత్తం మీద ఇది మీ ట్యాగ్ అంతే, నీతి నిజాయితీ, ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు. రేపు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా నేను క్వశ్చన్ చేస్తాను. ఓకే అన్న, 100%. రైట్. ఏదైతే 17వ వార్డు నుంచి కాంటెస్ట్ చేస్తున్నటువంటి కృష్ణ, మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ స్లమ్ ఏరియా ఉన్నటువంటి ప్రజలకు తన అద్భుతమైన సర్వీసులతోటి నేను ఎవరికి కరప్టెడ్ కాకుండా మరి ఫర్దర్లో నాకు ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు రావాలి. ఇది చిన్న స్థాయి, ఇప్పుడు నాకు ఇది మొదటి ఆరంభం మాత్రమే. మరి ఫ్యూచర్లో ఇంకా అవకాశాలు రావాలి. నేను ఇంకా ప్రజలకు మరింత సేవలు చేయాలి. నేను ఎలాంటి కరప్టెడ్ కింద పోకూడదని నేను హామీ ఇస్తున్నాను చెప్పేసి మనతో చెప్తాను.